హాయ్ హలో వెల్కమ్ టు రైడ్ డాట్ వీకెండ్స్. సో ఈరోజు వచ్చేసి మనం టైగోలో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయో చూద్దాం. డిక్కీ ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ ట్రయాంగిల్ రిఫ్లెక్షన్ది. నైట్ టైం రిఫ్లెక్షన్ సేఫ్టీ కోసం ఏదైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు స్టాప్ చేసినప్పుడు ఎక్స్ట్రా సెట్ ఆఫ్ నెంబర్ ప్లేట్స్, ఒకటి నెంబర్ ప్లేట్ హోల్డర్. సో ఇది వచ్చేసి 3D యాంటీ స్క్రాచ్ స్టిక్కర్. యూజువల్గా మనం డోర్స్ దగ్గర, ఫుట్ రెస్ట్ దగ్గర ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పెయింట్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ షోరూమ్ నుంచి. సో దీంట్లో విండ్షీల్డ్ వాషర్. యూజువల్గా మనము విండ్షీల్డ్ వాటర్ వేసేటప్పుడు షాంపూ అట్లా వేస్తాం, దాని బదులు ఈ విండ్షీల్డ్ వాషర్ లైక్ గ్లాస్ పాడవకుండా గ్లాస్ క్లీనర్ లాగా. ఇది వచ్చేసి షాంపూ. మనము కార్ వాష్ చేసేటప్పుడు యూజువల్గా ఇంట్లో బకెట్లో మనం విండ్షీల్డ్లో కానీ ఇక్కడ కానీ క్లినిక్ ప్లస్ అట్లా షాంపూ వేస్తాం, దాని బదులు ఇది కార్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ షాంపూ. ఇంకోటి దీంట్లో స్క్రబ్బర్ లాంటిది ఉంది, స్పాంజ్. సో ఇది వచ్చేసి కార్ కవరు, రేర్గా యూజ్ చేస్తాను. సో ఇది వచ్చేసి కార్కి వచ్చినదే నెట్. సో యూజువల్గా మన దగ్గర ఏమన్నా సింగిల్ ఐటమ్ లేదంటే బాల్ కానీ అట్లా ఏమన్నా మూవింగ్ ఆబ్జెక్ట్స్ డ్రైవింగ్లో అట్లా ఇట్లు సౌండ్ రాకోకుండా ఉండడానికి, సో ఇట్లా ఏదైనా మూవబుల్ ఆబ్జెక్ట్ ఉంటే కదిలేది దీన్ని ఇట్లా పెట్టేసి దీనికి హుక్స్ ఉంటాయి. ఈ హుక్స్కి మనం ఇక్కడ అటాచ్ చేయాలి. లైక్ ఇక్కడ ఒకటి, ఇంకొకటి, ఈ లాస్ట్లో ఉంటాయి. జూమ్ చేస్తాను. ఇట్లా హుక్ చేసేసి ఇది కదలకోకుండా మనకి డ్రైవింగ్లో అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి నెట్ ఇచ్చారు. సో నెక్స్ట్ థింగ్, ఇది యూజువల్గా నేను అన్ని యాక్సెసరీస్ దీంట్లో పెట్టుకుంటాను. సో ఈ బ్యాగ్ మనకు అమెజాన్లో అరౌండ్ 500 రూపీస్ దొరుకుతుంది. సో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ర్యాట్ రిప్లెంట్ స్ప్రే. మనకి ఎక్కువ ఎలుకలు ఇంజన్లోకి వెళ్ళేసి వైర్లు కొడకడం అట్లా ఏమన్నా ఉన్నప్పుడు మనం అట్లా అవ్వకుండా ఉండడానికి ర్యాట్ రిప్లెంట్ స్ప్రే యూజ్ చేస్తాం. లైక్ యూజువల్గా సిటీస్లో కానీ విలేజెస్లో కానీ ఎక్కువ ర్యాట్ బైట్స్ అట్లా ఉంటాయి ఇంజన్లో వైర్లు కొడకడం. సో దానివల్ల అయితే ఎక్కువ ఛార్జెస్ షోరూమ్లో వెళ్ళినప్పుడు మొత్తం వైరింగ్ చేంజ్ చేయాలంటారు. సో అట్లా అవ్వకుండా ఉండడానికి ర్యాట్ రిప్లెంట్ స్ప్రే. సో ఇంకొకటి 3M గ్లాస్ క్లీనర్. సో యూజువల్గా మనం ఇంట్లో బకెట్లో అట్లా అంతా మొత్తం కడిగినప్పుడు గ్లాస్ పైన అట్లా వదిలేస్తే ఇట్లా డాట్లు వచ్చేస్తుంది. అట్లా అవ్వకుండా ఉండడానికి గ్లాస్ స్పెసిఫిక్గా గ్లాస్ క్లీనర్. ఇది 3M నుంచి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి WD-40. సో ఇదైతే మనం డోర్ దగ్గర కానీ ఏదైనా హింజెస్ దగ్గర కానీ డస్ట్ పడినా లేకపోతే లాంగ్ టైం అట్లే ఉంచినా కూడా కీచ్ అని సౌండ్ వస్తుంది, అట్లా రాకుండా ఉండడానికి WD-40. సో నెక్స్ట్ అయితే ఈ మోటోమ్యాక్స్ నుంచి ఇన్స్టా షైన్ పాలిష్ స్పాంజ్. ఇదైతే మనకి స్పాంజ్తో పాటు లిక్విడ్ ఒకటి ఫ్రీగా అట్లే దాంట్లో కలిసేసి వస్తుంది. సో మనకి డాష్ బోర్డ్ దగ్గర ఇలాంటి ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్ దగ్గర ఎంత క్లీన్ చేసినా ఇది షైన్ అవ్వదు, బట్ దీంతో క్లీన్ చేస్తే మనకి బ్లాక్ ప్లస్ షైనింగ్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద మెయిన్ వ్యాక్యూమ్ క్లీనర్. ఇదైతే పోర్ట్రానిక్స్ నుంచి. సో దీనిలో 2 టైప్స్ ఉన్నాయి జనరల్గా. ఒకటి రీఛార్జబుల్, ఇదే రీఛార్జబుల్. ఇంకొకటి వచ్చేసి వైర్డ్ కార్ వ్యాక్యూమ్ క్లీనర్. ఇదైతే మల్టీపర్పస్. సో యూజువల్గా మల్టీపర్పస్కి కార్కి ఏంటంటే కార్ వ్యాక్యూమ్ క్లీనర్ అంటే మనకి 12 volts సాకెట్తో వచ్చేది వస్తుంది. సో ఇక్కడైతే ఇస్తాను ఫోటో అది ఎట్లా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు వచ్చే కార్లకంతా 12V సాకెట్ అయితే రావట్లేదు. సో ఇప్పుడు ఈ కార్లో అయితే ఉంది. లైక్ జనరల్గా మనం ఇప్పుడు నెక్స్ట్ కార్లకి యూజ్ చేయాలనుకున్నా ఇప్పుడు దాంట్లో సాకెట్ లేదు అంటే అప్పుడు ఇది యూజ్ చేయలేమన్నమాట. సో అప్పుడు ఇలాంటి రీఛార్జబుల్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మనకి జస్ట్ రీఛార్జ్ చేసుకుని ఆ కార్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కార్లోనే కాకుండా ఇంట్లో సోఫా సీట్ కానీ అట్లా ఏమన్నా ఉన్నప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే ఇంటికి కూడా తీసుకుని వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనకి ఈ మామూలు వ్యాక్యూమ్ క్లీనర్, దీనికి ఎక్స్టెన్షన్స్ వచ్చాయి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ ఇది ఎక్స్టెన్షన్ విత్ బ్రష్. ఒకటి లాంగ్ ఎక్స్టెన్షన్
పైప్ లాగా. సో సీట్ బెల్ట్ సందులలో కానీ ఇట్లా ఈ లావుగా పడేది కాబట్టి ఇది ఇచ్చారు ఎక్స్టెండెడ్ పైప్. ఒక క్లీనింగ్ బ్రష్, ఇది ఒకటి నాజల్ ఇచ్చారు. సో ఇది రీఛార్జబుల్ దాన్ని పిన్. సో మైక్రో యూఎస్బితో పాటు ఇది ఒక రౌండ్ పిన్ ఇచ్చారు. సో ఇది మెయిన్గా యాక్సెసరీస్ టైగన్లో యూజ్ చేసేది. మనము లాస్ట్ వీడియోలో చూసిన టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అదొకటి. సో ఇంకొకటి మెయిన్గా మనము యూజువల్గా కార్లో చూసేది ద మెయిన్ యాక్సెసరీస్ వచ్చేసి మైక్రోఫైబర్ క్లాత్. మనం కార్ కడిగేదానికి కానీ డ్రైగా క్లీనింగ్ కానీ మైక్రోఫైబర్ క్లాత్ అయితే మెయిన్గా యూజ్ చేస్తాం. సో ఇవి మెయిన్గా యూస్ చేసేది. See you in next video. Bye.